హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఇప్పుడు రాబోయే తొలి ఏకాదశికి ప్రత్యేకంగా చేసే జొన్న పేలాల పిండి ప్రసాదాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో ఆ ప్రిపరేషన్ని చూపించబోతున్నాను. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండగకి తప్పకుండా ఈ ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలాగే ఈ ప్రసాదం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఎంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసి ఈ జొన్న పేలాల పిండి ప్రసాదాన్ని ఎలా చేయాలో చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానన్నమాట. ఈ ప్రసాదం చేయడానికి ఇక్కడ నేను 1 కప్పు జొన్నలను తీసుకున్నాను. ఇది నేను మన ఇంట్లో నార్మల్గా వాడే జొన్నలను తీసుకున్నాను. అయితే ఇలా తీసుకున్న ఈ జొన్నలని ముందుగా జల్లెడలోకి తీసుకొని చెరిగి తీసుకుందాము. దీని వలన ఇందులో ఏమైనా డట్ లాంటిది ఉన్నా, చిన్న పార్టికల్స్ ఉన్నా అవి జల్లెడ నుంచి కింద పడిపోతాయి. సో ఇలా జల్లించాక ఒక గిన్నెలోకి తీసుకోండి. నిజానికి ఈ జొన్న పేలాల పిండి చేయడానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఇలా జల్లించిన ఈ జొన్నలని వేడవుతున్న వాటర్లో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించి తర్వాత ఆరబెట్టి పేలాలలాగా చేస్తూ ఉంటారు. సో నేను ఈ లాంగ్ ప్రాసెస్ కాకుండా ఈ సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందాక చెప్పిన ప్రాసెస్లో అయినా చేయొచ్చు, లేదా అప్పటికప్పుడు మీరు జొన్న పేలాల పిండి చేయాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. సో ఇలా జొన్నలని జల్లించాక మరో పక్కన తిక్కుగా ఉండే ఏదైనా కడాయిని కానీ ప్యాన్ని కానీ తీసుకోండి. ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉండి జొన్నలు అనేవి మాడిపోకుండా ఈజీగా మనం పేలాలులాగా చేసి తీసుకోవచ్చు. ఒకసారి ప్యాన్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక పిరికెడన్ని జొన్నలను తీసుకొని కలుపుతూ వేడి చేయండి. మంటని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ప్రిపేర్ చేయాలి. మనం ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు గిన్నె మరీ వేడయ్యిందనిపిస్తే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మిగతా ప్రాసెస్ని చేయొచ్చు. అలా అన్ని హీట్ అనేది తగ్గిపోకుండా మధ్యలో హై ఫ్లేమ్లో పెడుతూ ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ ఈ పేలాలను ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైతే జొన్నలు ఇలా పేలాలుగా వస్తూ ఉంటాయో ఇవి ఎగిరి బయటపడకుండా వెంటనే ఇలా మూతతో కవర్ చేయండి. అలాగే మనం ఇలా మూతతో కవర్ చేస్తున్నప్పుడు అలాగే వదిలేయకుండా ఇలా మధ్యలో కలుపుతూ వీటిని పేలాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే వదిలేస్తే జొన్నలు అనేవి మాడిపోతాయి కాబట్టి ఇలా మధ్యలో కలుపుతూ పేలాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కూడా పాప్ అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మళ్ళీ కొన్ని జొన్నలను తీసుకొని ఇలా కలుపుతూ పేలాలులాగా వచ్చేంత వరకు ప్రిపేర్ చేయాలి. అంటే పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇందాక మనం పెట్టిన మూతని ఒకసారి టిష్యూ పేపర్తో కానీ చిన్న క్లాత్తో కానీ తుడిచేసి ఈ ప్యాన్ పైన పెట్టండి. ఎందుకంటే మూతకి కొంచెం ఆవిరిలా వాటర్ ఉంటాయి కాబట్టి ఒకసారి క్లీన్ చేసి తీసుకోండి. వీటిని కూడా ఇలా మధ్యలో కలుపుతూ అన్నీ కూడా పేలాల్లాగా వచ్చేలా ప్రిపేర్ చేయాలి. మెయిన్గా మనం ఈ జొన్న పేలాలను చేసేటప్పుడు హీట్ అనేది తగ్గిపోకుండా అలానే జొన్నలు మాడిపోకుండా మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ వీటిని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని జొన్న పేలాలలాగా చేశాక ఇవన్నీ కొంచెం చల్లారే అంతవరకు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ఒక 9-10 చొప్పున బాదం పప్పుల్ని అలాగే జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పలుకుల్ని కూడా తీసుకొని ఈ నేతిలో బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ని కొబ్బరిని తీసుకోవడం వల్ల
ఈ జొన్న పేలాల పిండి అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఈ మిగిలిన నెయ్యిని వేస్ట్ చేయకుండా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే జొన్న పేలాలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా చల్లారిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. వీటిని ముందుగా గ్రైండ్ చేయడం వల్ల చక్కగా పొడి అవుతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని ముందుగా పొడిలా చేశాక ఇదే మిక్సీ గిన్నెలోకి జొన్న పేలాలను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోండి. అలాగే జొన్న పేలాలని మరీ పిండిలా కాకుండా కొంచెం రవ్వగా అంటే సన్నటి రవ్వలా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఉంటే తినేటప్పుడు కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలాగే మిగతా జొన్నలు కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా బాగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మొత్తం పిండిని తీసుకోకుండా కొంచెం జొన్న పిండిని మిక్సీ గిన్నెలోనే ఉంచండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బెల్లం తీసుకుందాము. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. తీపి మరీ ఎక్కువగా కాదు, తక్కువ కాదు. ఇందులోనే ఒక 3-4 యాలకులను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. కంటిన్యూస్గా కాకుండా మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేసి బెల్లం అనేది ముద్దలవ్వకుండా ఇలా పొడిగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయగా మిగిలిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కూడా తీసుకోండి. ఇలా కొంచెం నెయ్యిని వేయడం వల్ల ఈ ప్రసాదం టేస్ట్గా చాలా బాగుంటుంది. మీకు నెయ్యి నచ్చకపోతే నెయ్యిలో ఫ్రై చేయకుండానే డ్రై ఫ్రూట్స్ని అలాగే గ్రైండ్ చేసేసైనా తీసుకోవచ్చు. లేదు మీరు డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా నెయ్యిని తీసుకున్నాక పిండి మొత్తం ఇలా కలపాలంటే ప్రసాదం కోసం జొన్న పేలాల పిండి అనేది తయారైపోయింది. ఈ తొలి ఏకాదశి పండగకి జొన్న పేలాల పిండిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూసేశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.